ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ 80వ ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను ఈ సందర్భంగా నేను ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నా అంటే, అందరికీ దయచేసి బాయ్స్ అండ్ గర్ల్స్, ఉమెన్ అండ్ జెంట్స్ ప్రతి ఒక్కరూ ఒకరిని గౌరవించండి. మనం గౌరవించబడదాము. ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పడతామో మనం కూడా ఇబ్బంది పడతాము. కాబట్టి దయచేసి మన కోసం ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళంతా ప్రాణత్యాగం చేస్తే మనం ఈ భారతదేశంలో ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. అంటే ఇప్పుడు జరగబోతున్న సిచ్యువేషన్స్ బట్టి ప్రశాంతంగా ఏం లేవు మనకు. ఎక్కడెక్కడో జరుగుతున్న రేపు మర్డర్లు మనం చాలా ఇబ్బంది పడుతుంటాం మన మనసుకు తెలిసి. కాబట్టి ఇంకా నుంచి అలాంటివి ఏం జరగకూడదని మనం కొంచెం భారతదేశం కోసం ఏమీ చేయకపోయినా అట్లీస్ట్ మనం ఎదుటి వ్యక్తిని సంతోషంగా ఉండనిచ్చేలా చూద్దాం. అట్లీస్ట్ వాళ్ళు మననే చేయరా అనే ధైర్యాన్ని ఇద్దాం. మనం శత్రువులం కాదు, కానీ ఏదో మృగాల జంతువుల్లా బిహేవ్ చేస్తూ అవతల మనిషి ఇబ్బంది పడుతూ మనని అలా చేస్తున్నారు. కాబట్టి పిల్లల్ని ప్రేమించండి, కానీ రేపు చేయొద్దు, మర్డర్ చేయొద్దు. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయండి, మోసం చేయొద్దు, వాళ్ళని వదిలేయద్దు. దయచేసి మన భారతదేశంలో పుట్టి ఇట్లాంటి అన్యాయాలు, మోసాలు, దగాలు, కుట్రలు మానేసి ప్రశాంతంగా మీ కొద్ది మీరైనా బతకండి. అవతలని ఇబ్బంది పెట్టండి. దయచేసి నేను ఇంత హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి. ప్లీజ్, మనం ఎదుటి వ్యక్తి సహాయం చేసే శక్తి మన దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ బాగుపడేటన్ని మాత్రం చెడగొట్టద్దండి. మన మైండ్ సెట్ ఎక్కువ కదా మన భారతీయులకి. మనం బాగుపడకపోయినా అవతలని చెడగొట్టాలనేది ముఖ్యంగా మన మైండ్లో ఉండేది. కాబట్టి ఆ గొప్ప విషయాన్ని మైండ్లో నుంచి తీసేసి గౌరవిద్దాం. ఒకరి మాటలు ఒకరు రెస్పెక్ట్ చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. పిల్లల్ని బ్రతకనివ్వండి, రేపు చేయకండి. దయచేసి థ్యాంక్ యూ.